మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలు సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుతైన వారు సిగ్గు తెచ్చుకోవాలని వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ అన్నారు. తనకు తానే తనపై వచ్చిన ఆరోపణలకు సిబిఐ విచారణ కోరిన ఏకైక నాయకుడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ముతుకూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. మన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మన ప్రియతమ నాయకుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కొందరు దుర్మార్గులైనటువంటి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చేసినటువంటి అభియోగాలు ఈరోజు కోర్టు ద్వారా అత్యున్నత విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ ద్వారా మనకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక అత్యున్నత సంస్థ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ అనే విషయాన్ని 2 సంవత్సరాలుగా దీని విచారణ జరుగుతుంది. 403 పేజీల ఛార్జ్షీట్ వేశారు. అదేవిధంగా 88 మందిని సాక్షులు విచారణ జరిపి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిజాయితీ పరుడు, ఈయనకి దానికి ఎలాంటి సంబంధం లేదని అత్యున్నత న్యాయస్థానం మనకు చెప్పడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మీరు చేసేటటువంటి మా నాయకుడి మీద మీరు చేసేటువంటి అభియోగాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ, మంగళగిరిలో ఓడిపోయినట్టు లోకేష్ గారు కానీ, ఈయన మన నియోజకవర్గం 4 మాటలు ఓడిపోయినటువంటి చంద్రమోహన్ రెడ్డి, 5వసారికి ఎదురు చూస్తున్న చంద్రమోహన్ రెడ్డి ఎన్నో అభియోగాలు చేసి ఈరోజు నవ్వుకోట్లు పాలైనటువంటి సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. మీకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, మీరు ఎన్నో అవినీతి ఆరోపణలు చేసినా మేము దాని మీద సమన్వయం పాటించి కోర్టులో ఉన్న కేసుల మీద మేము తొందరపడకూడదనే ఉద్దేశంతో మేము దాన్ని సమన్వయం పాటిస్తే, మీరు కోర్టులో ఉన్న కేసుల మీద కూడా లేనిపోని అపోహలు తీసుకొచ్చి లేనిపోని మాటలు మాట్లాడి మీరు కోర్టు యొక్క అధికారాన్ని కూడా ధిక్కారం చేసిన వ్యక్తులు మీకు చట్టం గురించి, చట్టం యొక్క విధానం గురించి మీరు దాని మీద గౌరవం లేదని దీని ద్వారా మాకు అర్థమైపోతుంది. మీరు ఇంతటి దుర్మార్గం అవినీతి చేసేటప్పుడు కంపు కొట్టిపోయారు. మీరు ఈ నియోజకవర్గంలో మీరు చేసే అవినీతి ఈ రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మా నాయకుడు ఈరోజు వజ్రం అని నువ్వు చెప్పకుండానే ప్రజలకి అర్థమైంది. వజ్రాన్ని పట్టుకొని నువ్వు తూర్పు ముక్కలాగా మాట్లాడి ఎంతటి నీచానికి దిగజారేవు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ నీచపు బుద్ధి కనీసం నీకు ఒక అభియోగం చేసేటప్పుడు దాని మీద కొన్ని విలువలు పాటించాల్సిన బాధ్యత కూడా నీకు ఇప్పటివరకు తెలియట్లేదు. కాబట్టి నువ్వు మరలా ఇంకొకసారి రెడీగా ఓడి అభియోగాలన్నీ నువ్వు ఆలోచించి మాట్లాడటం నీకు బుద్ధి వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. మీరు ప్రజలకి బుద్ధి చెప్తారు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో నువ్వు చిత్తుగా ఓడిపోయి ఇంటికి పోతావు. ఎందుకంటే అన్ని అసత్య ఆరోపణలు చేసి ముందుకు తీసుకుపోతున్నావు. కాబట్టి నువ్వు ప్రజలకు చేసే పని కానీ, ప్రజలకు చేసే విధానం కానీ మొత్తం అసత్య ఆరోపణలు చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఇట్లాంటి అభియోగాలు చేసి మరలా మా నాయకుడిని కించపరిచయం చేస్తే నీకు మర్యాద ఉందని సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. వ్యాపారస్తుడు కానీ అతను రాజకీయ నాయకుడు కాదు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుకున్నాడు కాదు. అదాని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకోపోయినాడు అని అంటే, కేవలం వ్యాపారస్తుడు కాబట్టి అతనికి వ్యాపారానికి అనుగుణంగా ఇక్కడ కొంచెం తగ్గించి ఇంకో దగ్గరికి పోయినాడు. అదే విష్ణువర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డితో వల్ల కానీ అది కానీ పోయే పని అయితే 3 మండలాలు పొల్యూషన్ జరుగుతున్నటువంటి మండలాల్లో ఉన్న ప్రజలు ఎన్కోలు పవర్ ప్లాంట్స్ అన్నింటినీ ఇక్కడి నుంచి ఎప్పుడో తరలించేవాడు. ఒక స్టేట్ మినిస్టర్ చెప్తే అదాని లాంటి వాడు వెళ్ళిపోయినాడని చెప్పడం అనేది హాస్యాస్పదం. ఎక్కడైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు దీనికి కనీసం ఒక చిన్న రీజన్ అనే ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న లింక్. అట్టకాకుండా కేవలం విష్ణువర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి వల్లనే కంటైనర్ తరలిపోయిందని చెప్పడం అనేది అది ఎంత అసహ్యంగా ఉందనంటే, అసలు చెప్పుకునే దానికి కానీ ఎవడన్నా ఒక విజ్ఞానవంతుడు కానీ ఒక చదువుకున్నవాడు కానీ వీళ్ళు ఇంత అమాయకులు రేపు పొద్దున వీళ్ళు రాజకీయాల్లోకి ఎట్టొస్తున్నాయి ఈరోజు జనం అనుకుంటున్నారు. కాబట్టి ఒక రాజకీయ నాయకుడి మీద ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉండాలా. మేము చెప్పాం, ఇదిగో నీ మీద ఇంత తీసుకున్నారు, వడ్లలో జరిగి ఉంది, రైస్ మిల్లర్ల దగ్గర జరిగి ఉంది, ఇన్ని చెప్పినప్పుడు కనీసం దానికి కౌంటర్ లేదు,
కోర్టుకు పోయి నా మీద విచారణ చేయమని చెప్పి అడిగినోడు లేడు. అదే గోవర్ధన్ రెడ్డి గారి మీద వచ్చినప్పుడు ఆయనే సిబిఐ ఎంచుకున్నాడు హైకోర్టుకు పోయి, నా మీద ఎంక్వైరీ చేయండి, అత్యున్నత న్యాయస్థానానికి స్టేట్ గవర్నమెంట్ మీద మీకు నమ్మకం లేకపోతే సుప్రీంకోర్టుకి వేయండి, నేషనల్ దీంతో సిబిఐతో విచారణ జరిపించుకొని ఈరోజు కడిగిన ముత్యంలా ఫ్రెష్గా బయటపడిపోయాడు. ఇంకా ఇంకెప్పుడైనా సరే ఇటువంటి ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాల్సిందిగా మనం చేస్తూ